వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తిగా వారికి తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, మరి ఎంతో సంతోషంగా మనం ఈ నూతన సంవత్సరం మొదటి దినాన్ని ప్రభు సన్నిధిలో మరి గడుపుతూ ఆనందిస్తూ ఉన్నాం. మరి మనకందరికీ తెలుసు, ఈ నూతన సంవత్సరం అనగానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబము మరి ఎంతో ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తారు. ఒక పండగ వాతావరణం ప్రపంచమంతటా ప్రతి కుటుంబంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. జనాలందరూ ప్రతి కుటుంబంలో కేకులు తెచ్చుకుంటారు, స్వీట్లు తెచ్చుకుంటారు, అలాగే చికెను, మటను, బిర్యానీలు ఇవన్నీ చేసుకుంటారు. అలాగే మందు పార్టీ కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. మీకు తెలుసో లేదో, సంవత్సరంలో సగం సంవత్సరం ఒక 6 నెలలు ఎంత మద్యాన్ని అయితే తాగుతారో అంత మద్యం అంట ఆ ఒక్క రోజులో తాగేస్తారంట. ఏరులై పారిద్దనమాట. తాగిన మందు 6 నెలల్లో ప్రపంచం అంతటా ఎంత తాగేస్తారో ఆ మొదటి రోజు అంత తాగేస్తారంట. అంత అమ్ముడు పోతుంటారు. పీకల దాకా తిని నడి నెత్తికి మత్తెక్కేదాకా త్రాగి ప్రపంచమంతటా మనుషులు ఎంతో సంతోషించి కేకులు కట్ చేసుకొని, స్వీట్లు పంచుకొని, హ్యాపీ నూతన సంవత్సర శుభాకాంక్షలని, హ్యాపీ న్యూ ఇయర్ అని క్యాలెండర్లు తెచ్చుకొని కుటుంబం అంతా కలిసి ప్రపంచమంతటా ఆనందించారు, సంతోషించారు. తప్పేమి కాదు, ఆనందించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ఒక మూలన కూర్చొని బాధపడుతూ, నిరాశతో, నిస్పృహతో, ఒంటరితనాన్ని అనుభవిస్తూ, మరి ఏడుస్తూ కూర్చోమని కాదు. దేవుడు సంతోషించి, ఆనందించి, గంతులేయండి, ఎంజాయ్ చేయండి అనే ఈ లైఫ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, ఆనందిస్తున్నావు, బాగానే ఉంది. కానీ రేపు పొద్దున మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది కదా, అసలు సిసలైన జీవితం. ఈ మట్టి శరీరాన్ని వదిలిపోయిన తర్వాత, మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత మనకుంటే ఆ జీవిత కాలం అనంతం అన్నమాట. యుగయుగాల జీవితం అది. ఇదేమిటి, చాలా చిన్న జీవితం ఇది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక చింతపిక్క లేకపోతే ఒక మామిడి టెంకని మనం భూమిలో పాతిపెట్టినప్పుడు అది లోపల కుళ్ళిపోయి పాత శరీరం అంతా చచ్చిపోయి క్రొత్త శరీరంతో పచ్చటి మొలకగా బయటకు వచ్చి ఒక మహావృక్షమై భూమి మీద అనేకులకు ఉపయోగపడతా ఉంది. అది విత్తనంగా ఉన్నప్పుడు దాని జీవితకాలం చాలా చిన్నది, కొద్ది కాలమే విత్తన రూపంలో అది ఉంది. కానీ అది మహావృక్షమైన తర్వాత కొన్ని చెట్లు మీకు తెలుసా, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు బ్రతికే చెట్లు కూడా ఉన్నాయి. విత్తనంలో ఉన్న జీవితకాలం చాలా చిన్నది, కానీ మహావృక్షమైన తర్వాత దాని జీవితకాలం చాలా పెద్దది. మనం కూడా ఈ మట్టి దేహంలో, ఈ కుళ్ళిపోయే దేహంలో, ఈ క్షయమైన ప్రకృతి సంబంధమైన ఈ శరీరంలో ఉండేది చాలా తక్కువ జీవితకాలమే. కానీ మనం మరణించి తిరిగి లేచిన తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉంది కదా. అది నరకమైనా కావచ్చు, లేకపోతే నిత్యరాజ్యమైనా కావచ్చు. దేవుడు ఉండే లోకం వెలుగు సంబంధమైన లోకమైనా కావచ్చు, చీకటి సంబంధమైన లోకమైనా కావచ్చు. అక్కడ మనకుండే జీవితం యుగయుగాలు, దానికి అంతం అనేదే లేదన్నమాట. అనంతమైన జీవితకాలం, అది చాలా పెద్ద జీవితం అది. అయితే ఈరోజు తిని తాగి ఎంజాయ్ చేస్తున్నటువంటి మనుషులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, రేపు ఈ జీవితం ముగించబడిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఈ లోకంలో ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, నీ ఇష్టం వచ్చింది చేస్తున్నావు, తప్పేం లేదు. ఎందుకంటే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఒక రోబో, ఒక మర మనిషిగా కాకుండా ఒక మనిషిగా, స్వేచ్ఛ కలిగినటువంటి ఒక మనిషిగా దేవుడు నేను చేశాడు. కాబట్టి
నీ ముందు మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది, జీవ మార్గం ఉంది, నరకానికి వెళ్ళే మార్గం ఉంది. ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుని నీ ఇష్టానుసారం బ్రతికే హక్కు నీకుంది, ప్రతి మనిషికి ఉంది. కొంతమంది పాపం మార్గాన్ని, వెడల్పైన మార్గాన్ని ఎంచుకున్నారు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చేసుకునేవాడు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి వాడి జీవితం వాడి ఇష్టం ఏదైనా చేయొచ్చు. కానీ రేపు పొద్దున చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. రేపు పొద్దున చనిపోతే నీ పరిస్థితి ఏంటనేది కూడా ముందు చూపు కలిగి ఉండాలి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ ఫోర్ సైట్. ముందు చూపు అనేది ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం కూడా లోకంలో ఎవరైనా మీరు చూడండి, చాలామంది తినకో మరి ఎండలోనో చెమట వచ్చి కష్టపడి రాళ్ళు కొట్టి కట్టెలు మోసి రకరకాల పనులు చేసి ఒకళ్ళ కింద ఊడిగం చేసి జీతగాలుగా చేసి రిక్షాలు తొక్కి చాలా కష్టాలు అనుభవించి డబ్బు కూడబెడుతున్నారు. ఎందుకని వాళ్ళని వెళ్ళి మీరు అడిగి చూడండి. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మనం సభా సాంప్రదాయం పాటించాలి కాబట్టి ఆయన పేరు మనం ఎత్తకూడదు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎంత కష్టపడి పని చేస్తారంటే ఒక 5 రూపాయలు ఆ రోజుల్లో, ఒక 10 సంవత్సరాల క్రితం నేను చదువుకునే టైంలో ఒక 2 రూపాయలు పుచ్చకాయ మొక్క అప్పుడు 2 రూపాయలు ఉండేది. ఆ 2 రూపాయల పుచ్చకాయ మొక్కను కూడా కొనుక్కునేవాడు కూడా, అంత పిసినాడు అన్నమాట. వాళ్ళు కొట్టు పెట్టారు, ఆ కొట్టులో మనం కొనేటప్పుడు ఒక పావల తక్కువైందనుకోండి, ఆ పావల కోసం ఇంటికి వస్తారనమాట. ఆయన ఇష్టం, ఆయన ఎలాగైనా బ్రతకొచ్చు, అది తప్పమని మనం చెప్పట్లేదు. కానీ ఇంత కష్టపడి ఏం తినకుండా ఇంత కూడబెట్టి చేస్తున్నాడు కదా, నువ్వు ఎందుకోసం అయ్యా ఇదంతా? నీ శరీరానికి సుఖం లేకుండా ఇంత కష్టపడుతున్నావు ఎందుకోసం అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా పిల్లల కోసం అని చెప్తారు. అవునా కదా? మా పిల్లల కోసం ఇదంతా కష్టపడుతున్నాను అంటారు. పోనీ ఈయన తినకుండా పస్తులుండి కష్టపడి రాత్రి దాకా పనిచేసి ఇంత కూడబెట్టి పిల్లల కోసం కూడబెట్టి ఎప్పుడో గుట్టుకున్న ప్రాణం పోయింది, చనిపోయాడు, వెళ్ళిపోతాడు. మరి ఇంత సంపాదించి పెట్టిన తర్వాత ఆయన పిల్లోడు మాత్రం మా నాన్నగారు ఇంత కష్టపడి తన జీవితకాలం మొత్తం నా కోసం ధారపోసి ఇంత డబ్బులు సంపాదించాడు కాబట్టి నా జీవితకాలం అంతా హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇదంతా తిందాం అనుకుంటాడు చెప్పండి. మీ ఊళ్ళో అనుకుంటున్నారా? వాడు కూడా గొడ్డు చాకరీ, గాడిద చాకరీ చేస్తాడు. అరే బాబు నువ్వెందుకు రా చేస్తున్నావు ఇంత కష్టపడి అంటే నా కొడుకు కోసం అంటాడు. మరి మీ నాన్న ఇదే డైలాగ్ చెప్పి ఇదంతా సమకూర్చిపోయాడు కదా, దీన్ని తినొచ్చు కదా అంటే వాడేమంటాడంటే ఈడు తిండు, నా కొడుకు కోసం అని ఈడు గాడి జాగ్రత్త చేస్తూ ఉంటాడు. ఈడు చనిపోయి బకెట్ దన్నేసి వెళ్ళిపోతాడు. వాడు కొడుకు వచ్చి వాడేం చేస్తాడు తెలుసా? వాడు మాత్రం గమని కూర్చొని తింటాడేంటి? వాడు కూడా గాడిద జాగ్రత్త చేసి వీళ్ళు ఎవ్వరు తినరండి. ఈ ఆస్తులన్నీ ఇలాగా కూడిపోతూ ఉంటాయి. వీళ్ళ జీవితాలకి వీళ్ళ బ్రతుకులకు సుఖం లేదు, సంతోషం లేదు, ఏదైనా హ్యాపీగా కడుపు నిండి తినేది లేదు. ముందు చూపు ఉందా లేదా వీళ్ళకి? నా పిల్లల కోసం అంటున్నారు కదా. మరి మన జీవితం విషయంలో కూడా మనకు ముందు చూపు ఉండాలి. ఈరోజు నీకు బలం ఉందని ఎంజాయ్ చేస్తున్నావు, లోకంలో పాపంలో అపవిత్రతలో ఎంజాయ్ చేస్తున్నావు, నీకు హక్కు ఉంది. కానీ ముందు చూపు ఉందా? రేపు నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి, ఈ పాప జీవితంతో నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో కనీసం ఐడియా ఉందా? ఆ జ్ఞానం కనీసమైనా ఉందా? ఈ లోక విషయంలో అది తెలియతాడు బాగున్నాయి నీకు, ఎలా అట్టికి వెళ్ళాలో తెలుసు. 10 రూపాయలకి డజన్ తీసుకొచ్చేది 50 రూపాయలకి ఎట్లా అమ్మాలో తెలుసు నీకు. పాల ప్యాకెట్ తక్కువ తీసుకొచ్చి ఎక్కువగా ఎలాగమ్మాలో తెలుసు నీకు. అన్ని వ్యాపారాల్లో మెళుకువలు తెలుసు, అంత జ్ఞానం ఉంది నీకు. పంచాయతీలో ఎలా మాట్లాడాలో తెలుసు. నీ వైపు తప్పున్నా కూడా దాన్ని ఎలా కవర్ చేయాలో తెలుసు. తప్పు చేసి దొరకకుండా ఎలా మాట్లాడాలో తెలుసు. ఇంత జ్ఞానం ఉన్నవాడివి. నిన్ను సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడని, మనకు ఇదే జీవితం కాదు మరొక జీవితం ఉందని, చనిపోయిన తర్వాత ఆయన లెక్క అడుగుతాడని, ఈ మాత్రం కనీసం జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు అని అంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం తెలుసా? అందుకే మనుషులందరూ సంతోషిస్తూ ఆనందిస్తూ క్యాలెండర్ మార్చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే మనుషులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు మంచివాడైనా చెడ్డవాడైనా వాళ్ళ మీద వర్షాన్ని కురిపించేది, నీతిమంతుల మీదైనా అనీతిమంతుల మీదైనా వర్షాన్ని కురిపించి తన సూర్యుడిని ప్రకాశింపజేసేది దేవుడే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎంత పాపం చేసినా దేవుడు నన్ను ఏం చేయలేకపోతున్నాను, నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎలా పడితే అలాగా నీకు ఒక ఆయుష్నిచ్చిన తర్వాత, నీకు ఒక బ్రతుకునిచ్చిన తర్వాత నువ్వు నీ ఇష్టానుసారంగా పాపం చేసుకుంటూ తిరుగుతున్నావని నిన్ను చంపేయడు, నీ జీవితాన్ని ముగించేసేయడు.
ఎందుకంటే దేవుడు విశ్వ న్యాయాధిపతి. ఆయన న్యాయానికి విరుద్ధంగా ఆయన ఏ పని చేయడు. నీకు ఒక టైం ఇచ్చాడు, ఆ టైంలో నీ ఇష్టం నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఆయన టైం వస్తుంది నీ లెక్క అడిగే టైం. కాబట్టి ప్రతి మనిషి భూమి మీద ఎంత ఘోర పాపి అయినా సరే వాడు బ్రతుకుతూ ఉన్నాడంటే, ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుని ప్రేమ అతని పైన ఉంది కాబట్టి ఆ మనిషి బ్రతికున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంత బలవంతుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, నా ఆరోగ్యాన్ని బట్టి నేను బ్రతుకున్నాను, నా బలాన్ని బట్టి నేను బ్రతుకున్నాను, నాకు డబ్బు ఉంది కాబట్టి మంచి ఫుడ్ నేను తింటున్నాను కాబట్టి ఏ రోగాలు రాకుండా హ్యాపీగా బ్రతుకుతున్నానని అనుకుంటే మాత్రం చాలా చాలా పొరపాటు. నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, దేవుడు నిన్ను తీసేయాలనుకుంటే ఒక క్షణం కూడా పట్టదన్నా. మనం బ్రతికున్నామంటే అది దేవుని కృప. సంవత్సరాలు మన జీవితంలో పెరిగిపోతా ఉన్నాయని మనం ఆనందిస్తున్నాం, కానీ ఒక రకంగా బాధపడాలి తెలుసా. నేను నిన్నటి దినాన మా కాలేజీలో స్టూడెంట్స్ అడిగినప్పుడు ఈ విషయం చెప్పాను. కొత్త సంవత్సరం వచ్చిందని ఒకడేమో నాకు 18 years ఇప్పుడు అంటున్నాడు, ఇంకోటేమో నాకు 17 అంటున్నాడు, ఇంకోటి 20 అంటున్నాడు, ఇప్పుడు నేను 21లోకి వస్తున్నాను అంటున్నాడు. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సార్ మీకు ఎంత సార్ వయసు, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారని చెప్తే నేను చాలా బాధపడుతున్నారని చెప్పాను. అదేం సార్ అంటే, ఎందుకంటే ఇప్పుడు మనిషి జీవితం అనేది 2 గీతల మధ్యలో ఉంటుంది. మన పుట్టుక అనేది ఒక గీత గీసేయండి, అక్కడ నుంచి మన జీవితం స్టార్ట్ అయితే ముందుకు వెళ్తున్నాం కదా. ముందు ఒక లైన్ ఉంది, ఏంటో తెలుసా, మన మరణం అనే లైన్ ఉంది. ముందు పుట్టుక దగ్గర మన లైన్ గీస్తే అక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ దేనికి దగ్గరికి వెళ్తున్నాం మనం? మరణం అనే లైన్కి దగ్గరికి వెళ్తున్నాం. నా వయసు పెరిగిపోతుంది అమ్మయ్య అని వెనక చూసుకుని ఈ గీత నుంచి దూరం వెళ్ళిపోతున్నానని ఆనందిస్తున్నావు, కానీ ఆ గీత దగ్గరకు వస్తుంది ఇది ఆలోచించట్లా. ఆ గీత దగ్గరకు వస్తుంది అర్థం ఏంటి? నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి, నీ పిల్లల్ని విడిచిపెట్టి, నీ భర్తని విడిచిపెట్టి, నీ కారు, నీ బంగ్లా, నీ స్కూటరు, నీ బెల్టు, నీ పెన్ను, నీ సూటు, నీ బట్టలు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన టైం దగ్గరకు వస్తుంది. భయపడాలి. అయ్యో ఆయుష్ తరిగిపోతుంది, దేవుని ఇచ్చిన అవకాశం పోతుంది, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నేను చనిపోతే ఊరుకున్నా, రేపు పొద్దున నీతిమంతుల పునరుత్థానంలో నేను లేస్తాను. పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఏ విధము చేతనైనాను నేను పునరుద్ధానం పొందాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఏ విధం చేతనైనా నీతిమంతుల పునరుద్ధానంలో మనం ఉండాలి. అలా ఉండే విధంగా మన బ్రతుకు ఉందా లేదనేది చూసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కని మాట మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 7:12లో సమూయేలు ప్రవక్త ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అనే పేరు పెట్టాడట. సమూయేలు ప్రవక్త ఒక రాయి నించోబెట్టి దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఎబినేజరు. అంటే అర్థం ఏంటి? కింద ఫుట్ నోట్లో సహాయపు రాయి. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసింది, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసింది. ఈ రోజున మనం నూతన సంవత్సరంలో మొదటి దినాన అడుగు పెట్టామంటే ఇంతవరకు మనల్ని కాపాడింది, మనల్ని సహాయం చేసింది, మనకు ఆయుష్ను అనుగ్రహించింది ఎవరో తెలుసా? దేవుడు. ఇంతవరకు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను క్షేమముగా ఆయన కాపాడాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన మనం అడుగు పెట్టగలిగాము. ఈ దినాన్ని పొందలేక ఎంతమంది చచ్చిపోయారో తెలుసు కదా. ఈ మధ్యలోనే కావేరీ ట్రావెల్స్లో ఎవరిదో బస్సు తగలబడిపోయి సజీవ దహనం అయిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఆడపిల్లలు కూడా కాలి బూడిదైపోయారు. ఇక్కడ అహ్మదాబాద్ దగ్గర ఒక మెడికల్ కాలేజ్ మీద విమానం కూలిపోయింది. 260 మంది పైగా కాలి బూడిదైపోయారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. వాళ్ళు ఈ దినాన్ని చూడగలిగారా చెప్పండి? కానీ ఈరోజు నువ్వు నేను ఈ దినాన్ని చూడగలిగామంటే ఇంతవరకు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడింది ఎవరో తెలుసా? దేవుడు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుని కృప లేకపోతే ఏ వ్యక్తి కూడా బ్రతకడండి. నువ్వు ఎంత ఘోర పాపమైనా మంచివాడివైనా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం చదవండి.
ప్రసంగి 2:28, 25 చదవండి. ప్రసంగి 2:25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? చూసారంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమైంది? ఈరోజు అనుకుంటున్నాను నాకు భోజనం ఉంది, నాకు డబ్బు ఉంది, నాది ఇదంతా కాబట్టి నేను హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు అన్నం తినడానికి ఎవరి సెలవు కావాలో తెలుసా? దేవుని సెలవు, దేవుని అనుమతి, దేవుని అనుమతి కావాలి. దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి, దేవుని సెలవు ఉంది కాబట్టి నీ భోజనం నువ్వు తినగలిగావు. లేకపోతే నీ భోజనం తినే భాగ్యం కూడా నీకు కలగదు తెలుసా? మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ, ఆమె ఎలా చనిపోయిందో తెలుసా అండి? అన్నం తింటూ తింటూ ముద్ద మధ్యలోకి వెళ్ళి ఆగిపోయింది, అంతే, చచ్చిపోయింది. ఇక్కడ భూదారిలో హానో పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ అత్తగారు కూడా ఎలా చనిపోయారు తెలుసా? ఇదే స్టోరీ. అంటే అన్నం తిని సంతోషించడానికి ఎవరి సహాయం కావాలి? ఎవరి అనుమతి కావాలి? దేవుడు. నీకు ఎంతైనా ఉండొచ్చు అండి, కానీ తినే భాగ్యం నీకు కావాలంటే ఎవరి సెలవు కావాలి తెలుసా? దేవుని సెలవు కావాలి. ఇదే అధ్యాయంలో చూడండి, ఇంకొక మాట మనం చూద్దాము. 11వ వచనం, 12వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. మరియు ప్రతివాడు 11వ వచనం, మరియు ప్రతివాడు 3:13 మరి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అందించుకోవాలి. ఇది ఎవరి బహుమానం అనుకుంటున్నావు? ప్రతి వాడంట అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించటం. నా కష్టార్జితం, నా డబ్బు, నా ధనం, నా ఆహారం, నేను తింటున్నాను, తాగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నావు అని పిచ్చివాడు అనుకుంటున్నావు. నువ్వు అన్నట్టు అనుకుంటున్నావు అంటే నువ్వు వెర్రివాడు అని అర్థం. కానీ ఇదంతా ఎవరి కృప తెలుసా? ఎవరిచ్చే బహుమానం తెలుసా? ఇది నీ అన్నం నువ్వు తినడానికి కూడా దేవుడు బహుమానం ఇవ్వాలి, దేవుడు అనుమతించాలి, దేవుడి సహాయం ఉండాలి. ఇంతవరకు ఆయన సహాయం ఉంది కాబట్టి, ఆయన నడిపించాడు కాబట్టి, ఆయన కృప నీ పైన నిలిచింది కాబట్టి ఇంకా బ్రతుకున్నాం. మరి పాపి మీద ఎందుకంటే ఆయన కృప ఉంది అని అంటే, ఎప్పటికైనా మారపోతాడా? అతనికి ఒక అవకాశం ఇచ్చాను, అతనికి ఒక ఆయుష్యం ఇచ్చాను, అతను మారతాడేమో అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడండి. దేవుడు మనిషికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ఇస్తాడండి. ఆయన ఒక పాపం చేయగానే వెంటనే చంపేసే దేవుడు, శిక్షించే దేవుడు కాదు ఆయన. ఆయన అనుకుంటే ఒక క్షణంలో నరకానికి వెళ్ళిపోతాడు. కానీ పాపం నరకంలో కాలిపోతా ఉంటే దేవుని మనస్సు కలుగుపోతుంది. వీడిని ఒక్కసారి నేను కోపగించుకుంటే వీళ్ళు అడ్రస్ గల్లంత అయిపోద్ది, అగ్నిగుండంలో వెళ్ళి పడిపోతాడు. కానీ దేవుడు ఆ పాపం చూపించేస్తే తర్వాత అమాయకుడిని వాడి వైపు చూసి జాగ్రత్త పోనీ. కానీ వీడికి నేను టైం ఇచ్చాను కదా, ఆయుష్ ఇచ్చాను కదా, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను కదా, చూద్దాం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత ఎదురు చూసినా నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ వల్ల ఇంకా అనేకులను చెడగొట్టి అనేకులు నరకానికి వెళ్ళటానికి ఒక కారకుడు, ఒక సాధనంగా నువ్వు గినుక వాడబడితే, నీ బ్రతుకు గినుక అలాగ ఉంటే, నువ్వు దుర్మార్గుడు అయితే, నీ వల్ల 10 మంది నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే, అప్పుడు నీవు కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందని బైబిల్ గ్రంథమే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, ప్రసంగి గ్రంథం 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. నీ కాలానికి ముందుగా నీకు ఒక కాలం ఇచ్చాడు దేవుడు, నీకు ఒక ఆయుష్ ఇచ్చాడు దేవుడు, నీ తల్లి గర్భంలో ఉండగానే నీ దినాలని లెక్కించాడు దేవుడు. నువ్వు ఎంత కాలం బ్రతకాలనేది దేవుడు తన జీవ గ్రంథంలో రాసుకున్నాడు. నీ మీద ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో తెలుసా దేవునికి? నీవు పుట్టాలనేది కొన్ని కోట్ల సంవత్సరాల ప్రణాళిక. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను క్రీస్తులో ఏర్పరచుకున్న దేవుడు ఆయన. నువ్వు పుట్టాలని మీ అమ్మ నాన్నలు అనుకోలేదు తెలుసా? అసలు నువ్వు అనే వ్యక్తి పుడతావని మీ అమ్మ నాన్నలు అనుకున్నారా? నువ్వు పుట్టిన తర్వాత చూశారు, ఓహో ఇది నాలాగా ఉన్నాడు, అమ్మేమో నాలాగా ఉందని. నువ్వు పుట్టిన తర్వాత కదా నీ ఆకారం ఇలాంటి వాడు పుట్టాడు కదా తెలిసేది. కానీ నువ్వు అలాంటి వ్యక్తి పుడతావని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. దేవుడు నీకు ఒక ఆయుష్ని అనుగ్రహించి లోకంలో పంపించాడు.
నువ్వు ఇంకా అధికమైన దుర్మార్గ పనులు చేసి ఇక నేను ఏం చేసినా ఎవడు ఏం చేసుకోలేడు అనుకొని నీ ఇష్టానుసారంగా తిరిగితే దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సును కట్ చేసే అధికారం కూడా ఆయనకు ఉంటుంది. 80 సంవత్సరాలు బ్రతుకున్నప్పుడు ఆయన నీకు ఇచ్చేసిన తర్వాత నీ పాపం విచ్చలవిడి అయిపోతుంది. నీ బ్రతుకులో ఏమాత్రం మార్పు లేదు. నీ వల్ల అనేకులకు నష్టం కలుగుతూ ఉందనుకో, అప్పుడు దేవుడు నీ ఆయుష్ను కూడా, ఆయుష్ ఇచ్చిన వానికి ఆయుష్ను తగ్గించే అధికారం కూడా ఉంటుంది. నువ్వు ఇంకా బాగా బ్రతికితే దేవుని కోసం ఇంకా ఎన్నో పనులు చేస్తా ఉన్నావు అనుకో, అవసరమైతే నీ ఆయుష్ను పెంచే అధికారం కూడా దేవునికి ఉంటుంది. అవసరం అనుకుంటే తగ్గించేస్తాడు, అవసరం అనుకుంటే పెంచేస్తాడు కూడా. ఆయుష్ను పెంచే కార్యక్రమం కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి బ్రతుకు కాలం అంతా నువ్వు దుర్మార్గపు పనులు చేయటం కాదు, డబ్బు సంపాదించడం కాదు, నీ వెనుక రాని దాని మీద నీ మనస్సు ఉంచటం కాదు, నువ్వు ఏం సంపాదించాలని బైబిల్ గ్రంథం చెప్తుందో తెలుసా? ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలట, ఒకరి జన్మదినము కంటే మంచి పేరు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు పెట్టుకోవటం కాదు, మంచి పేరు సంపాదించుకోవాలి. సంఘంలో మంచి పేరు ఉండాలి, సమాజంలో మంచి పేరు ఉండాలి, నీ కుటుంబంలో మంచి పేరు ఉండాలి, నీ బంధువుల మధ్యలో మంచి పేరు ఉండాలి, స్నేహితుల మధ్యలో మంచి పేరు ఉండాలి. క్రీస్తు కొరకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. సువార్థికుడుగా నువ్వు బ్రతకవచ్చు, బ్రతకపోవచ్చు. అందరూ సువార్థికులు కాదు, దానికి దేవుని నియామకం ఉండాలి. కానీ ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత తెలుసా? క్రీస్తు సాక్షిగా మాత్రం రక్షణ పొందిన విశ్వాసం, రక్షింపబడిన బాప్తిసం తీసుకున్న ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు కోసం సాక్షిగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుని కోసం గొప్ప సాక్షిగా నువ్వు బ్రతకాలి. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడాడు. ఎప్పటి నుంచి ఆయన కాపుదల మన మీద ఉందో తెలిసే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం 44 మొదటి ముగించేస్తాను నేను. యెషయా గ్రంథం 44 మొదటి వచనం. అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా. ఎప్పటి నుంచి సహాయం చేస్తున్నాడో తెలుసా అండి? దేవుడి సహాయం నీ జీవితంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుంచే దేవుడు నీ పట్ల సహాయం చేయటం స్టార్ట్ చేశాడు. అప్పుడు నుంచి మొదలు పెట్టుకొని ఇగో ఇంతవరకు దేవుని సహాయము మనకు ఉంది కాబట్టి, దేవుని కృప మన పైన నిలిచి ఉంది కాబట్టి, దేవుని ప్రేమ ఇంకా మన మీద నిలిచి ఉంది కాబట్టి, దేవుని అనుమతి మన పైన ఉంది కాబట్టి, దేవుని సెలవు మన పైన ఉంది కాబట్టి, దేవుడు ఇచ్చిన బహుమానం అండి ఈ జీవితము. నువ్వెవరైనా సరే నీ బ్రతుకు మార్చుకోకపోతే, ఈ రోజుల్లో అసలు హార్ట్ అటాక్ అనేది మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. 10వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా వచ్చేస్తుంది. ప్రతి పిల్లల విషయంలో కూడా మనం భయపడాల్సిన వార్త తెలుసా ఇది? నేను అంత బాగానే ఉన్నాను అనుకోవచ్చు మనం. అసలు ఏ మంచిగా ఉన్న వ్యక్తులు, అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్న పాటను కుప్పకూలిపోతున్నారు అన్నమాట. నిజంగా మన బిడ్డల కోసం, మన కుటుంబంలో ఉన్న సభ్యుల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం ప్రతిరోజు ఉదయాన్నే ఖచ్చితంగా కన్నీరు కార్చి మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిస్థితులు బాగులేవు, భయంకరమైనటువంటి రోగాలు, వ్యాధులు వస్తూ ఉన్నాయన్నమాట. నీ ఆయుష్, దేవుడు ఇచ్చిన ఆయుష్ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే, నువ్వు దీర్ఘాయువు కలిగి బ్రతకాలంటే, దీర్ఘాయువు అంటే 1000 సంవత్సరాలు బ్రతకడం కాదు. నీకు 80 కేటాయించాడనుకో, ఆ 80ని సంపూర్తిగా బ్రతకటమే దీర్ఘాయుష్. దీర్ఘాయుష్ కలిగి నువ్వు బ్రతకాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు, మనకందరికి బాగా తెలుసు. హిజ్కియా అనే ఒక రాజు కనిపిస్తాడు, యూదా రాజు. యెషయా గ్రంథం 38 మొదటి వచనం నుంచి మీరు తర్వాత వెళ్ళి చూడండి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది కదా. రోగం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్తను పంపించి దేవుడు చెప్పించిన తర్వాత హిజ్కియా ఏం చేస్తాడు తెలుసా? గోడవైపు ముఖం పెట్టి కన్నీరు గార్చి, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థవంతునిగా బ్రతికాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని తన మనసు మార్చుకుని దేవుడికి చూపినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా? అతని ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఎంత?
15 సంవత్సరాలు. అంటే దేవునికి ఇష్టమైతే నీ ఆయుష్ని ఇంకా పొడిగించే అధికారం కూడా దేవునికి ఉంది. నీ బ్రతుకు బాగలేకపోతే, దేవుడు విసిగి వేసారిపోతే, ఎన్ని అవకాశాలు ఇచ్చినా నువ్వు బ్రతుకు మార్చకపోతే, కావాలని బరితెగించి మూర్ఖించి నువ్వు అదే పాపంలో పదే పడిపోతా ఉంటే, సంవత్సరాలు మారుతున్నా, క్యాలెండర్ మారుతున్నా, నీ బ్రతుకు మాత్రం పాత జీవితం లాగే ఉంటాయి. దేవుడు నీ ఆయుష్ను తగ్గించే కార్యక్రమం కూడా చేస్తాడు. ఇక్కడ హిజ్కియా బాగుపడిన తర్వాత 9వ వచనంలో ఒక మాట అన్నాడు. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 9వ వచనం 38:9. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది ఏమంటున్నాడు చూడండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి నా పరిస్థితి వచ్చింది. నా దినముల మధ్యాహ్న కాలం. ఇప్పుడు నీకు 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడనుకోండి దేవుడు. ఇప్పుడు ఈ దినమంతట్లో మధ్యాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం అంటే సగం అని అంటాం కదా, నడి వయసు అని. ఆయన అంటున్నాడు, నాకు వచ్చిన భయంకరమైన రోగాన్ని బట్టి నా దినముల మధ్యాహ్న కాలం అందే నేను పాతాళ ద్వారం గుండా విడిపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి కనికరించి నా ఆయుష్ను పొడిగించాడని గొప్పగా రాస్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఇంకా ఆయన ప్రేమ నిలిచి ఉంది. మనల్ని ఆయన సహాయం చేస్తూనే ఉన్న దేవుడు. మనం ఇంకా ఆయన కోసం బ్రతకాలి. ఇంకా అనేకులను ఆయన వైపు త్రిప్పాలి. మనలో ఏ లోపాలు ఉన్నాయో, పాపాలు ఉన్నాయో మీ అంతటిగా మీరే పరిశీలన చేసుకొని ఇంకా ఉన్నతంగా మనం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి. మనం చనిపోవడం జరిగితే ఒక్కదాని కోసం చనిపోలేదు తెలుసా. ఇందులో భక్తులైన వారు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో కానివ్వండి, అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో కానివ్వండి, అక్కడ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ దేవుని వాక్యము నిమిత్తమును క్రీస్తు విషయమైన సాక్ష్యము నిమిత్తము చచ్చిపోయారు వాళ్ళు. దేనికోసం చచ్చిపోయారండి? దేవుని వాక్యం నిమిత్తం. దేవుని వాక్యం ప్రకటిస్తాం మేము. చావైన రేవు మనం చంపేసినా సరే సువార్త ప్రకటిస్తాం మేము మానం. దేవుని వాక్యం చెప్పడం మేము మానం అని దేవుని వాక్యం కోసం ప్రాణాలు ఇచ్చేసారు కొంతమంది దేనికోసం ప్రాణాలు ఇచ్చారు తెలుసా? క్రీస్తుకు సాక్ష్యం, క్రీస్తు విషయమైన సాక్ష్యం కోసం. అంటే దేవునికి సాక్షిగా మనం బ్రతకాలి. నువ్వు యేసయ్యను విడిచిపెడతావా, ప్రాణం ఇచ్చేస్తావా అంటే ఏది కోరుకోవాలి? ప్రాణాన్ని కోరుకోవాలి. ఇది సాక్షిగా ఆయన కోసం ప్రాణం ఇవ్వటం అంటే ఇది. హతసాక్షులుగా మారటం అంటే ఇది. చావైనా రేవైనా నా యేసయ్య కోసం. ఈరోజు నేను బ్రతికిపోతాను, రేపు ఏదో చచ్చిపోవాల్సిందిగా. ఆ చావేదో నా యేసయ్య కోసం చచ్చిపోతాను నేను. ఆయనకు సాక్షిగానే బ్రతుకుతాం తప్ప పాపం జోలికి వెళ్ళను. అవసరం ప్రాణం చేస్తాను తప్ప పాపం చేసి నా దేవునికి దూరం అయ్యే కంటే చచ్చిపోయి, పాపం చేయకుండా చచ్చిపోయి నా యేసయ్య మహిమ నిమిత్తం ఆయన మహిమార్థమై నేను గొప్ప సాక్షిగా బ్రతకటమే నాకు ముఖ్యం అనే గట్టి తీర్మానం మనం తీసుకోవాలి. సో అటువంటి మనస్సు మనందరికీ రావాలి. రాబోయే దినాలు ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కోసం ఉన్నతమైనటువంటి సాక్షులుగా మనం బ్రతకాలి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.